రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని యాజమాన్యాలలోని ప్రైవేట్ పాఠశాలల వారు సిఎస్సి వెబ్సైట్లో స్కూల్ రిజిస్ట్రేషన్ ఫామ్ 1 ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్కూల్ రిజిస్ట్రేషన్ ఫామ్ 1 కంప్లీట్ చేయడానికి ముందుగా మన మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని స్క్రీన్పై కనిపించే csc.ap.gov.in అనే వెబ్సైట్ని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా మనకు సిఎస్సి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అనే బటన్పై ప్రెస్ చేసి యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయగానే ఈ విధంగా మనకు సిఎస్సి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో సర్వీసెస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కింద కనిపించే ఫామ్ 1 స్కూల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు స్కూల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్ మనం గమనించినట్టయితే మనకు స్కూల్ డీటెయిల్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూల్, ఎన్రోల్మెంట్ స్టేటస్ అని చాలా రకాల ట్యాబ్స్ కనిపిస్తాయి. ఈ అన్ని ట్యాబ్స్ కూడా మనం ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ రావాలి. ఇందులో మొదటిది స్కూల్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే మన పాఠశాల యొక్క పేరు కనిపిస్తుంది. తర్వాత అకాడమిక్ సెషన్ వద్ద 2025-26 సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ వద్ద మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, మండలం వద్ద మన మండలాన్ని సెలెక్ట్ చేసుకొని, సిటీ వద్ద సిటీని సెలెక్ట్ చేసుకొని, పోస్టల్ అడ్రస్ ఎంటర్ చేసి, పిన్ కోడ్ వద్ద మన పాఠశాల ఉన్న లొకేషన్ యొక్క పిన్ కోడ్ను ఎంటర్ చేసి, ఫోన్ నంబర్ వద్ద కరెస్పాండెంట్ గారి ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, ఫ్యాక్స్ నంబర్ వద్ద మన పాఠశాలలో ఫ్యాక్స్ ఉన్నట్టయితే ఫ్యాక్స్ నంబర్ని ఎంటర్ చేయాలి, లేదా ఖాళీగా పెట్టేయచ్చు. అదేవిధంగా మన పాఠశాలకు ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఇఫ్ ఎనీ అనే కాలంలో ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేసి, మన పాఠశాల ఏ పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ యొక్క నంబర్ని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అనే కాలంలో ఎంటర్ చేసి కింద సేవ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఈ స్కూల్ డీటెయిల్స్ సేవ్ అయిన తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే మనకు ఉన్న కాలమ్స్ లో ఆర్డర్ లో ఫిల్ చేసుకుంటూ రావాలి. ఒకటి కంప్లీట్ అయితే మరొకటి ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఆర్డర్ లోనే దీన్ని ఫిల్ చేయాలి. స్కూల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ ని ఓపెన్ చేసుకోవాలి. జనరల్ ఇన్ఫర్మేషన్ లో ఇయర్ ఆఫ్ ఫౌండేషన్ అనే కాలంలో మన పాఠశాల స్థాపించిన ఇయర్ ను ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద స్కూల్ వద్ద మన పాఠశాల ప్రారంభమైన మొదటి తేదీని ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ట్రస్ట్ సొసైటీ డీటెయిల్స్ వద్ద మన పాఠశాల ఏ సొసైటీ కింద ఎన్రోల్ అయ్యి ఉందో ఆ సొసైటీ పేరును ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, మన పాఠశాల ఏ సొసైటీలో రిజిస్టర్ అయిందో దానికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇచ్చి ఉంటారు. ఆ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎన్క్లోజ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనే కాలంలో మన సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ పాఠశాల వారు అప్లోడ్ చేశారు కాబట్టి డైరెక్ట్ గా మనకు పీడిఎఫ్ కనిపిస్తుంది, లేకపోతే మనకు ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికోసం మనం మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ని పీడిఎఫ్ లో స్కాన్ చేసుకొని సిస్టమ్ లో ఉంచుకోవాలి. దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత మన పాఠశాల సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీతో పాటు మన సొసైటీలో ఉన్న మెంబర్స్ కు సంబంధించిన అఫిడవిట్ కాపీ కూడా మన పాఠశాలలో ఉంటుంది. ఆ కాపీని అఫిడవిట్ కాపీ అనే ఆప్షన్ వద్ద అప్లోడ్ చేయాలి. తర్వాత నేమ్ వద్ద మన పాఠశాల కరెస్పాండెంట్ పేరు, డిజిగ్నేషన్ వద్ద కరెస్పాండెంట్, అడ్రస్ వద్ద మన పాఠశాల అడ్రస్ ను టైప్ చేసి ఆఫీస్ ఫోన్ నంబర్ అలాగే రెసిడెన్స్ ఫోన్ నంబర్, 2 ఫోన్ నంబర్లు మనకు వేరుగా ఉన్నట్టయితే ఆ 2 ఫోన్ నంబర్లను మనం ఇక్కడ ఎంటర్ చేసి, మన పాఠశాలకు ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి దాని కింద మన పాఠశాల టోటల్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద లాస్ట్ 3 years అనే కాలంలో మన పాఠశాలకు గత 3 సంవత్సరాలుగా వచ్చిన ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అమౌంట్ ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద మనకు సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది. అక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. జనరల్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ అయిన తర్వాత నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూల్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మన పాఠశాల మీడియం ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్కూల్ టైప్ వద్ద మన పాఠశాల ప్రైవేట్ స్కూలా, ఎయిడెడ్ స్కూలా అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంట్రీ క్లాస్, మన పాఠశాలలో ప్రారంభ తరగతిని అంటే మన పాఠశాల PP1 నుంచి స్టార్ట్ అవుతుందా
లేదా 1వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుందా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జిట్ క్లాస్ చివరి తరగతి అంటే మన పాఠశాల 5వ తరగతి వరకు ఉంటే 5వ తరగతిని, 7వ తరగతి వరకు ఉంటే 7వ తరగతిని, 8వ తరగతి వరకు ఉంటే 8వ తరగతిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ పాఠశాలల వారైతే 5వ తరగతిని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలు అయితే 7 లేదా 8వ తరగతిని సెలెక్ట్ చేసుకుంటారు. అదే హై స్కూల్స్ వారైతే 10వ తరగతిని సెలెక్ట్ చేసుకుంటారు. క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత మన పాఠశాలకు ప్రత్యేకమైన ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీ పేరుని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం, లేదంటే దాన్ని ఖాళీగా ఉంచవచ్చు. ఈ అన్ని రకాలైన ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు మనం రెడ్ మార్క్ ఉన్నది తప్పనిసరిగా ఫిల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ ఎయిడ్, ఇది కూడా మనం మ్యాండేటరీ కాదు, దీన్ని కూడా ఫిల్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత మనం కిందకు వచ్చినట్టయితే టీచింగ్ పోస్ట్ క్రియేటెడ్ అంటే మన పాఠశాలలో ఎన్ని పోస్టులు, ఏ పోస్టులు ఉన్నాయి అనేది మనం ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాఠశాల వారు ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ లేదు, లేకపోతే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ అంతా ఖాళీగా ఉంటాయి, ఈ కాలమ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి. ఇక్కడ మనం టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కిందకు వస్తే మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నామా లేదా అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టోటల్ ఏరియా ఆఫ్ స్కూల్, ఇక్కడ మొత్తం మన పాఠశాల యొక్క టోటల్ ఏరియాని మనం ఎంటర్ చేయాలి. అంటే మన స్కూల్ బిల్డింగ్ అలాగే ప్లే గ్రౌండ్ కి సంబంధించిన ఏరియా మొత్తాన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. బిల్డప్ ఏరియా ఆఫ్ ద స్కూల్, మన ఈ టోటల్ ఏరియాలో మనం మన పాఠశాలకు అంటే స్కూల్ బిల్డింగ్ కు ఎంత ఏరియాని కేటాయించామో ఆ ఏరియాని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. అదేవిధంగా ప్లే ఏరియా ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద స్కూల్ అనే కాలంలో మన పాఠశాలకు ప్లే గ్రౌండ్ ఎంత ఉంది అనే ఏరియాను ఇక్కడ ఎంటర్ చేస్తాం. తర్వాత బౌండరీ వాల్ బార్ ఫెన్సింగ్ అనే కాలం వద్ద మన పాఠశాలకు బౌండరీ వాల్ ఉంటే ఎస్ అని, బౌండరీ వాల్ లేకపోతే నో అని ఎంటర్ చేస్తాం. అదేవిధంగా ఈజ్ ద స్కూల్ రికగ్నైజ్డ్ అనే ఆప్షన్ వద్ద మన పాఠశాల రికగ్నైజ్డ్ స్కూల్ అయి ఉంటే ఎస్ అని, రికగ్నైజ్డ్ స్కూల్ కాకుండా అన్రికగ్నైజ్డ్ స్కూల్ అయి ఉంటే నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. మన పాఠశాల రికగ్నైజ్డ్ పాఠశాల అయితే అది ఎవరి అథారిటీలో ఉంటుంది అనే వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మన పాఠశాల రికగ్నైజేషన్ నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేసి క్రింద మన పాఠశాల బిల్డింగ్ ఓనా లేదా రెంటా అనే ఆప్షన్ ఇక్కడ అడుగుతుంది. ఓన్ అయితే ఓన్ అని, రెంటల్ అయితే రెంటల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ బిల్డింగ్ వద్ద మన పాఠశాల పక్కా బిల్డింగా, పార్షియల్లీ పక్కానా, అలాగే కచ్చా బిల్డింగా అనే ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. అందులో మన పాఠశాల పక్కా బిల్డింగ్ అయితే పక్కా అనే ఆప్షన్ ని, పార్షియల్లీ పక్కా అయితే పార్షియల్లీ పక్కా అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూల్ అనే ట్యాబ్ లో ఉన్న అన్ని వివరాలు ఎంటర్ చేసి కింద సేవ్ బటన్ ని ప్రెస్ చేయాలి. తర్వాత ఎన్రోల్మెంట్ స్టేటస్ ఓపెన్ చేసుకుని ఇందులో మన పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య జెండర్ వారీగా అలాగే క్యాస్ట్ వారీగా కూడా ఎంటర్ చేయాలి. ఈ పాఠశాల వారు ఆల్రెడీ ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ మనం తిరిగి ఎంటర్ చేయడానికి ఆప్షన్ లేదు. అదే మొదటిసారి చేస్తున్నట్టయితే అన్ని కాలమ్స్ అన్ని బ్లాంక్ గా కనిపిస్తాయి. ఈ ఎన్రోల్మెంట్ వివరాలన్నీ ఎంటర్ చేసి కింద సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఎన్రోల్మెంట్ స్టేటస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ శానిటరీ కండిషన్స్ ఓపెన్ చేసుకొని ఇందులో మన పాఠశాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ వివరాలను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇందులో క్లాస్ రూమ్స్, మన పాఠశాలలో ఉన్న మొత్తం క్లాస్ రూమ్ సంఖ్య, అలాగే క్లాస్ రూమ్ కమ్ స్టోర్ రూమ్ కమ్ హెడ్ మాస్టర్ రూమ్ ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ కలిపి వేయాలి. అంటే ఆఫీస్ రూమ్ సపరేట్ ఉండవచ్చు కొన్ని పాఠశాలలో, స్టోర్ రూమ్ సపరేట్ ఉండవచ్చు, హెడ్ మాస్టర్ రూమ్ సపరేట్ ఉండవచ్చు. కాబట్టి మనకు ఈ 3 కలిపి కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. లేదా అన్నిటికీ కలిపి ఒకటే రూమ్ ఉంటే ఒకటి అని ఎంటర్ చేస్తాం. తర్వాత కిచెన్ కమ్ స్టోర్ రూమ్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. సైన్స్ ల్యాబ్ ఉన్నట్టయితే సైన్స్ ల్యాబ్ అనే కాలంలో ఎంటర్ చేస్తాం. లైబ్రరీ రూమ్ ఉన్నట్టయితే లైబ్రరీ రూమ్ అనే కాలంలో ఎంటర్ చేస్తాం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రూమ్ ఉన్నట్టయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనే కాలంలో ఎంటర్ చేస్తాం. మన పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉన్నట్టయితే అది కూడా మనం ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ అనే కాలంలో ఎంటర్ చేస్తాం. తర్వాత యావరేజ్ సైజ్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ క్లాస్ రూమ్, ఆ రూమ్ యొక్క యావరేజ్ సైజ్ ఎంత ఉంది అనే వివరాలను స్క్వేర్ మీటర్స్ రూపంలో ఇక్కడ మనం ఈ కాలమ్స్ లో ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత అదర్ ఫెసిలిటీస్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మన పాఠశాలలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నట్టయితే ఎస్ అని లేదా నో అని ఎంటర్ చేస్తాం. అలాగే మన పాఠశాలలో లెర్నింగ్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే ఎస్ అని లేదా నో అని ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేస్తే టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన కాపీని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. లెర్నింగ్ ఎక్విప్మెంట్ వద్ద నో అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం కాపీని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా ఈజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, మన పాఠశాలలో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉన్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే స్పోర్ట్స్ అండ్ ప్లే ఎక్విప్మెంట్ అనే కాలంలో ఆ కాపీని అప్లోడ్ చేయాలి. అంటే మన పాఠశాలలో ఉన్న స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కి సంబంధించిన కాపీని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం నో అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం కాపీని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మన పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నట్టయితే ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి. ఎలక్ట్రిసిటీ అవైలబుల్ వద్ద మన పాఠశాలలో ఎలక్ట్రిసిటీ ఉన్నట్టయితే ఎస్ అని, ఎలక్ట్రిసిటీ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫెసిలిటీ బుక్స్ ఇన్ లైబ్రరీ అనే ఆప్షన్ లో నంబర్ ఆఫ్ బుక్స్ అనే కాలంలో మన పాఠశాల లైబ్రరీలో ఉన్న పుస్తకాల సంఖ్యను ఎంటర్ చేయాలి. నంబర్ ఆఫ్ పీరియాడికల్ అంటే మన పాఠశాలకు మాసపత్రికలు కానీ లేదా వారపత్రికలు కానీ వస్తూ ఉంటాయి. అలాంటి వారపత్రికలు లేదా మాసపత్రికలు ఎన్ని వస్తున్నాయో ఆ సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయాలి. నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వద్ద మన పాఠశాలకు ఎన్ని న్యూస్ పేపర్స్ వస్తున్నాయో ఆ సంఖ్యను ఎంటర్ చేసి తర్వాత మన పాఠశాలలో ఉన్న యూరినల్స్ సంఖ్యను ఎంటర్ చేయాలి. మన పాఠశాలలో బాయ్స్ యూరినల్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఎంటర్ చేస్తాం. అలాగే గర్ల్స్ యూరినల్స్ ఎన్ని ఉంటాయో ఇక్కడ ఎంటర్ చేస్తాం. పైన మనం టోటల్ యూరినల్స్ ని ఎంటర్ చేయాలి. కింద సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసుకోవాలి. అదర్ ఫెసిలిటీస్ తర్వాత పర్టికులర్స్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ అనే ఆప్షన్ ను ఓపెన్ చేసుకుని ఈ ఆప్షన్ లో మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ మనం ఇంతకు ముందు నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూల్ అనే ఆప్షన్ లో ఎంటర్ చేసిన ఉపాధ్యాయుల సంఖ్యకు సరిపోవాలి. ఉపాధ్యాయుల వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత వారి వివరాలను సబ్మిట్ చేయాలి. ఈ ఉపాధ్యాయుల వివరాలు ఎంటర్ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపాధ్యాయుని వివరాలు మాత్రమే ఎంటర్ చేయడానికి మనకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఒక ఉపాధ్యాయుని వివరాలు ఎంటర్ చేసి కింద మనకు యాడ్ ఆప్షన్ అని కనిపిస్తుంది. ఆ యాడ్ ఆప్షన్ లో యాడ్ అని క్లిక్ చేయగానే ఆ ఉపాధ్యాయుని వివరాలు కింద మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ ఉపాధ్యాయుల వివరాలు ఒక్కొక్కరిగా ఎంటర్ చేసి యాడ్ చేసుకొని కింద సబ్మిట్ చేయాలి. దాని తర్వాత కరికులం అండ్ సిలబస్ ఈ ఆప్షన్ లో మన పాఠశాలలో మనం ఫాలో అవుతున్న సిలబస్ వివరాలు ఎంటర్ చేయాలి. అంటే మన పాఠశాల స్టేట్ సిలబస్ ని ఫాలో అవుతుందా లేదా సెంట్రల్ సిలబస్ ని ఫాలో అవుతుందా అనే ఆప్షన్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన పాఠశాలలో మనం ఫాలో అవుతున్న అసెస్మెంట్ డీటెయిల్స్ లను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఏదైనా బోర్డ్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ఈ వివరాలను సేవ్ చేసుకోవాలి. దీని తర్వాత స్కూల్ ఫీ పర్ యాన్యుమ్ అనే కాలంలో మన పాఠశాలలోని విద్యార్థుల నుంచి మనం కలెక్ట్ చేస్తున్న ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ, అలాగే అదర్ ఫీ వివరాలు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ వివరాలను కూడా కింద సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. తరువాత నైబర్హుడ్ ఏరియా అనే ఆప్షన్ ని ఓపెన్ చేసి ఇందులో మన పాఠశాల నైబర్హుడ్ ఏరియా ఎంత అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకు రెండు ఆప్షన్స్ మాత్రమే వస్తాయి, విత్ ఇన్ 1 కిలోమీటర్ అండ్ విత్ ఇన్ 3 కిలోమీటర్స్. మన పాఠశాల నైబర్హుడ్ ఏరియా అంటే మన పాఠశాలకు ఎంత సరౌండింగ్ నుంచి మనకు పిల్లలు వస్తున్నారు అనే ఆప్షన్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన పాఠశాల నైబర్హుడ్ ఏరియా 1 కిలోమీటర్ అయితే 1 కిలోమీటర్ అని, లేదా 3 కిలోమీటర్లు అయితే 3 కిలోమీటర్లు అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద హ్యాబిటేషన్ అండ్ లొకాలిటీ, మన పాఠశాల ఉన్న హ్యాబిటేషన్ ను ఎంటర్ చేయాలి. ఆ హ్యాబిటేషన్ లో ఉన్న పాపులేషన్ వివరాలను జనరల్ పాపులేషన్ అనే కాలంలో ఎంటర్ చేయాలి. ఇక చివరిగా డిక్లరేషన్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేసుకొని ఇందులో ఉన్న అన్ని చెక్ బాక్స్ లను టిక్ చేసి క్రింద సబ్మిట్ బటన్ అని కనిపిస్తుంది, అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఒక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలి. అది సెకండ్ ఆప్షన్ లో ఉన్న డాక్యుమెంట్ పేరెంట్ టీచర్ అసోసియేషన్ PTA. మన పాఠశాలలో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఫామ్ అయి ఉంటే ఆ డాక్యుమెంట్ ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ పేరెంట్ టీచర్ అసోసియేషన్ అనేది ప్రతి పాఠశాల వారు కూడా ఫామ్ చేసుకుని ఉంటారు. ఆ డాక్యుమెంట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కింద ఫైనల్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఒక్కసారి డిక్లరేషన్ అనే కాలంలో సబ్మిట్ కొట్టిన తర్వాత పైన ఏ ఆప్షన్ లో కూడా మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. అది జాగ్రత్తగా చూసుకొని ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా అన్ని యాజమాన్యాల ప్రైవేట్ పాఠశాలల వారు వారి లాగిన్ లో ఫామ్ 1 స్కూల్ రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.